మంగళగిరి సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ లెనిన్ 102వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు చిన్ని సత్యనారాయణ, కంచెర్ల కాసయ్య, ఉయ్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రపంచ మేధావి కామ్రేడ్ విఐ లెనిన్ 102వ వర్ధంతిని మంగళగిరి వేములపల్లి శ్రీకృష్ణ భవనంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. లెనిన్ని గుర్తు చేసుకోవటం అంటే ఆయన చిత్రపటానికి పూలమాల వేయటమే కాదు, ఆయన ఆలోచన విధానాన్ని ఆచరణలో చేసి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఆయనకి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళిగా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. మరి లెనిన్ విద్యార్థి దశ నుంచే దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచన తన మస్తిష్కంలో బలంగా రూపొందించుకొని మరి 1917 అక్టోబర్ విప్లవం అది కేవలం ఒక దేశానికి సంబంధించింది కాకుండా ప్రపంచ దశని మార్చినటువంటి అక్టోబర్ మహా విప్లవం అనేది మరి కార్మిక వర్గం ఉన్నంత వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తించుకోదగినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. మరి ఆయన కమ్యూనిస్టుని అసలు నాయకుడు అయినా కూడా ఎలా ఉండాలి అంటే ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి, మరి ప్రజల కోసం పనిచేస్తూ ఉండాలి, మరి ప్రజల్ని నమ్మి ప్రజల మధ్యనే ఉండాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఆయన నిరంతరం పోరాడుతూ ఉండేవాడు. ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు యొక్క వ్యవస్థని, రాజ్యాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. కార్ల్ మార్క్స్ యొక్క సోషలిస్ట్ వ్యవస్థ కోసం మార్క్స్ రాసినటువంటి వ్యవస్థని మానవాళికి కమ్యూనిజం, అదేవిధంగా సోషలిస్ట్ వ్యవస్థ ఎంత అవసరమో మార్క్స్ తెలియజేస్తే దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. మొట్టమొదటిగా ప్రపంచ యొక్క దిశనే 1917లో సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ మొట్టమొదటి కమ్యూనిస్ట్ యొక్క రాజ్యం స్థాపించబడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు రాజ్యాలు ఉన్నాయన్న ఆ రాజ్యాల్లో పరిపాలన కార్మికులకి, మానవాళికి వ్యతిరేకకి దోపిడీ లేని రాజ్యాలు వస్తున్నాయంటే అది ఆ రోజు లెనిన్ యొక్క సిద్ధాంతం. మార్క్స్ యొక్క విధానాలని అమలు చేసినటువంటి మార్క్స్ సిద్ధాంతాన్ని, లెనిన్ యొక్క అభివృద్ధి సిద్ధాంతాన్ని ప్రపంచ కమ్యూనిస్టు విప్లవమూర్తి కామ్రేడ్ విఐ లెనిన్ 102వ వర్ధంతి జరుపుకుంటున్నాం. నిన్ననే భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి 100 సంవత్సరాల నుండి 101 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఉన్నాం. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడటానికి స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ లెనిన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టినటువంటి ప్రపంచంలో మహత్తరమైన విప్లవకారుడు విఐ లెనిన్. అక్టోబర్ 17 విప్లవ స్ఫూర్తితోటి ప్రపంచంలో ఉన్నటువంటి బానిస దేశాలు లేతే సామ్రాజ్యవాద విషకవిగిలిలో నలిగిపోతున్నటువంటి అనేక దేశాలకి విప్లవ మార్గదర్శకత్వం చూపించిన వాడు విఐ లెనిన్.